Okay. Hello students, welcome to Aakash Telugu YouTube channel. So ee roju manam cheptukoboye topic dipole moment. Ee dipole moment అర్థం కావాలి అంటే మనకి atoms మధ్యలో ఉన్న types of bonds తెలియాలి అండ్ ఆ బాండ్స్ ని ఎలా క్లాసిఫై చేస్తున్నామో based on the charge అనేది తెలియాలి. ఓకే, సో ఫస్ట్ వాట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ వీ హ్యావ్ అంటే మనకి నార్మల్గా రెండు యాటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది అంటే ఆ యాటమ్స్ బిహేవియర్ ఆర్ నేచర్ని బట్టి రెండు టైప్స్ ఆఫ్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఒకటి కోవలెంట్ బాండ్, ఇంకొకటి అయానిక్ బాండ్. ఓకే, సో కోవలెంట్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ వీ హ్యావ్ అ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ టూ యాటమ్స్. ఒక రెండు యాటమ్స్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ యాటమ్ ఒక క్లోరిన్ యాటమ్ మధ్యలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ షేర్ అయినప్పుడు ఫామ్ అయ్యేది ఒక కోవలెంట్ బాండ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది షేర్ అవుతుంది. ఓకే, సో ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కావట్లేదు. హైడ్రోజన్ నుంచి క్లోరిన్ మీదకి ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కావట్లేదు, క్లోరిన్ నుంచి హైడ్రోజన్ మీదకి ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కాకుండా, సో మనం వ్యాలెన్సీ బాండ్ థియరీలో వీబీటీలో ఎంఓటీలో చెప్పుకున్నట్టు ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది మెర్జ్ అయ్యి ఒక రెండు న్యూక్లియై మధ్యలో షేర్ అవుతుంది అన్నమాట. సో అలా ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. బట్ అయానిక్ బాండ్ వచ్చి ఇట్ ఇన్వాల్వ్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే కంప్లీట్గా ఒక యాటమ్ మీద నుంచి ఇంకొక యాటమ్ మీదకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ లుక్ ఎట్ బాండింగ్ ఇన్ NaCl అంటే NaCl బాండింగ్ చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే, సో సోడియం మెటల్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకునే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఆ ఎలక్ట్రాన్ లూజ్ అయింది అంటే ఇట్ విల్ బికమ్ ద నోబుల్ గ్యాస్, ఒక స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది కాబట్టి, లైక్ నియాన్ కాన్ఫిగరేషన్. సో దానివల్ల సోడియం ఎలక్ట్రాన్ వదిలేసి Na+ అవుతుంది అండ్ క్లోరిన్ విల్ బికమ్ Cl-. ఆ ఎలక్ట్రాన్ని క్లోరిన్ యాక్సెప్ట్ చేసి Cl- అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ఈ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ మధ్యలో ఉన్న అట్రాక్షన్నే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మనం అయానిక్ బాండ్ అంటాం. బట్ మనం డైపోల్ మూమెంట్ చెప్పుకుంటున్నామంటే విల్ టాక్ అబౌట్ కోవలెంట్ బాండింగ్. కోవలెంట్ బాండింగ్ కోసమే మాట్లాడుకునేది. సో కోవలెంట్ బాండ్కి వస్తే అసలు ఈ రెండు బాండ్స్ తీసుకుంటే కోవలెంట్ అయినా సరే అయానిక్ అయినా సరే ఇక్కడ ఏం గమనించేది అంటే కోవలెంట్ బాండ్స్లో అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ అవర్ సర్ప్రైజ్ కోవలెంట్ బాండ్స్లో కూడా అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. కోవలెంట్ బాండ్ అనేది అయానిక్ బాండ్ అని చెప్పట్లే, కోవలెంట్ బాండ్లో అయానిక్ క్యారెక్టర్ అనేది ఉంటుందని చెప్తుంది. అట్లానే అయానిక్ బాండ్స్లో కూడా కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అయానిక్ బాండ్స్లో కూడా కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఈ డైపోల్ మూమెంట్ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ దీని మీద బేస్ చేసుకుని కోవలెంట్ బాండ్స్లో అయానిక్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఈ డైపోల్ మూమెంట్ అనేది మనం మాట్లాడుకుంటాం. సో వేర్ యాజ్ ద అయానిక్ క్యారెక్టర్ కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ బాండ్ ఇది మనం అండర్ ఫజాన్స్ రూల్లో డిస్కస్ చేసుకుంటాం. అండర్ ఫజాన్స్ రూల్. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్లో అయానిక్ బాండ్స్, కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ బాండ్స్ని డిస్కస్ చేసుకుంటాం. సో వేరాజ్ మనం ఈరోజు చెప్పుకోబోయేది అయానిక్ క్యారెక్టర్ ఇన్ కోవలెంట్ బాండ్స్. ఓకే, సో ఒక కోవలెంట్ బాండ్ తీసుకుంటే సో దాన్ని రెండు విధాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు, పోలార్ కోవలెంట్ బాండ్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో దేన్ని బేస్ చేసుకుని పోలార్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం? సో పోలార్ అంటే చార్జ్ సెపరేషన్ ఉండడం. ఓకే, నాన్ పోలార్ అంటే అట్లాంటి చార్జ్ సెపరేషన్ లేకపోవడం. ఆ చార్జ్ సెపరేషన్ ఎలా అవుతుంది, మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది మనం అప్కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. ఒకవేళ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, ఒక రెండు ఆటమ్స్ బాండ్ అవుతున్నాయి అనుకోండి, లెట్స్ సే టూ ఆటమ్స్ A and B ఆర్ బాండింగ్. ఓకే, ఏకి ఒక ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, బికి ఒక ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ A అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ B, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం డెల్టా EN అని రాద్దాం.
ఓకే, ఈ డెల్టా ఈఎన్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ఈ ఏ అండ్ బి అనేది ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0.4 యూనిట్స్ అయితే దెన్ ఇట్ ఈస్ ఎ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో ఆ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని అంటాం. ఒకవేళ ఇదే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 0.4 అంటే 0.4 కన్నా ఎక్కువ ఉంటాయి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, ఆ కోవలెంట్ బాండ్ని మనం పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తాం. ఓకే, ఎంత ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటే అంత పోలార్, అంటే అంత చార్జ్ డిఫరెన్స్, చార్జ్ సెపరేషన్ అనేది, ఆ చార్జ్ సెపరేట్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ స్లైడ్లో తెలియాల్సింది ఏంటంటే కోవలెంట్ బాండ్ని పోలార్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. అండ్ దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం, డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకొని ఒక కోవలెంట్ బాండ్ని పోలారా నాన్ పోలారా అని చెప్పొచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ స్లైడ్ వీ కెన్ సీ ద కంప్లీట్ పిక్చర్. అంటే ఈ పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉంటుంది, ఆర్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఉంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉంటుందని. సో దిస్ ఈస్ అ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, దిస్ ఈస్ అ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, నాన్ పోలార్ అని ఎందుకు చెప్తున్నా, ఇట్ ఈస్ ఫార్మ్ బిట్వీన్ టూ ఆటమ్స్, టూ సిమిలర్ ఆటమ్స్, ఐ మీన్ సేమ్ ఆటమ్స్. ఓకే, ఏఏ బాండ్ అంటే మనం ఇప్పుడు H2 లెక్కను, ఎగ్జాంపుల్ H2 లెక్కను, లేకపోతే O2 లెక్కను, ఓకే N2 లెక్కను, ఎట్సెట్రా. ఇట్లా హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ అని అంటాం వీటిని. సో అలాంటి ఒక మాలిక్యూల్ని తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఏ అండ్ ఈ ఏకి మధ్యలో ఎలక్ట్రాన్ డెన్సిటీ షేర్ అయింది. షేర్ అయినప్పుడు ఈ టూ న్యూక్లియర్ మధ్యలో ఇక్కడ చూస్తే మీకు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది సిమెట్రికల్గా, అంటే రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అనేది ఉంది. సో దీన్నే మనం ఏమంటామంటే సిమెట్రిక్ ఎలక్ట్రాన్ క్లౌడ్. సిమెట్రిక్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అదే మనం ఒక పోలార్ కోవలెంట్ బాండ్ తీసుకుంటే లెట్స్ సే ఇక్కడ కండిషన్ ఏంటిది అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. సో ఇక్కడ తీసుకున్న మాలిక్యూల్ ఏబి, ఆ ఏబి బాండ్ అయినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటిది అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. బాండ్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది యాక్చువల్గా ఎలక్ట్రోనెగటివిటీ అనేది. ఎలక్ట్రోనెగటివిటీ కోసం మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్లో చెప్పుకుందాం. అసలు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ a shared pair of electrons. ఓకే, దాన్నే మనం ఎలక్ట్రోనెగటివిటీ అని అంటాం. దానికోసం మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్లో చెప్పుకుందాం. సో ఇప్పుడైతే మనకు అర్థం కావాల్సింది ఏదైతే ఎలిమెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ, ఏదైతే యాటమ్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో ఆ యాటమ్ అనేది ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతుంది, అది కూడా షేర్ చేసిన ఎలక్ట్రాన్ డెన్సిటీని, బాండ్ అయిన ఎలక్ట్రాన్ డెన్సిటీని. ఓకే, సో ఇక్కడ గమనించవచ్చు అదే. సో ఏ అండ్ బి మధ్యలో బీకి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ క్లౌడ్ని 100% మనం కన్సిడర్ చేస్తే ఈ నాన్ పోలార్ కేసులో 50% ఏ మీద 50% బి మీద ఉంటుంది. అదే మనం ఇక్కడ పోలార్ కేసులో చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ, చాలా వరకు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది బి మీదనే ఉంది. ఓకే, మేబీ అరౌండ్ 80% వరకు బి మీదనే ఉంది, ఒక 20% మాత్రమే ఏ మీద ఉంది. ఓకే, సో దీన్నే మనం ఒక ఎసిమెట్రిక్ ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటాం. దిస్ ఈస్ అ పోలార్ మాలిక్యూల్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఎసిమెట్రిక్ ఎలక్ట్రాన్ క్లౌడ్ని గమనించవచ్చు. సో ఒక్క యాటమ్ మీద ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండడం, ఒక్క యాటమ్ మీద తక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండడం అనేది చూడొచ్చు. ఓకే, దీనివల్లనే చార్జ్ సెపరేషన్ అనేది మనం ఒక మాలిక్యూల్లో చూడొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ మనం ఇట్లా రాసుకోవచ్చు, HCl అయినా లేకపోతే HBr, HF. సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఎట్సెట్రా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను డయాటమిక్ మాలిక్యూల్స్ కోసమే మాట్లాడుతున్నా కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. దెర్ ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్. అంటే పోలార్ మాలిక్యూల్స్ అంటే ఇప్పుడు NH3 కూడా పోలార్ మాలిక్యూలే,
H2O కూడా పోలార్ మాలిక్యూల్. అది ఎందుకు పోలార్ అవుతుంది అనేది మనం అప్కమింగ్ స్లైడ్స్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్తే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో విల్ సీ వాట్ ఈస్ పోలరైజేషన్. అసలు ఈ పోలరైజేషన్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనం గమనించింది ఏంటిది, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, HCl. ఓకే, Cl మీదకి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది H మీద కన్నా. ఓకే, సో Cl ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి, బికాస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ Cl ఇస్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హైడ్రోజన్. క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని, ఆ డెన్సిటీని క్లోరిన్ ఎక్కువ అట్రాక్ట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది, చాలా వరకు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది క్లోరిన్ మీదనే ఉంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ప్రిపేర్ అవుతుంది. పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది చూడొచ్చు ఈ పర్టికులర్ Cl మీద. అంటే పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అంటే ఆ పర్టికులర్ యాటమ్ మీదకి నెగిటివ్ సైన్ వస్తా అని కాదు. సో ఈ ఇండికేషన్ని మనం థియరిటికల్, ఫర్ ఎగ్జాంపుల్ HCl అని మనం థియరిటికల్గా రాస్తే, సో ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ లేకపోతే ఎటువైపు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉందో రిప్రజెంట్ చేయడానికి మనం ఎట్లా చేస్తాము అంటే పార్షియల్ నెగిటివ్ అని రాస్తాం. ఓకే, డెల్టా నెగిటివ్. సో దిస్ మీన్స్ పార్షియల్ ఛార్జెస్, పార్షియల్లీ నెగిటివ్. అంటే ఇది ఒక రియల్ ఛార్జ్ కాదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ రియల్ ఛార్జ్. ఓకే, సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి Cl మీద పార్షియల్ నెగిటివ్, ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి దాని ఎలక్ట్రాన్ డెన్సిటీని కూడా క్లోరిన్ మీదకి ఎక్కువ లూజ్ అయింది కాబట్టి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు హైడ్రోజన్ మీద. సో ఈ పార్షియల్ ఛార్జెస్ అనేవి రియల్ ఛార్జెస్ అయితే కాదు. దే ఆర్ నాట్ రియల్ ఛార్జెస్. అంటే మనం చూసినట్టు NaCl తీసుకున్నాం అనుకోండి, NaCl. సో హియర్ ఇట్ ఈస్ ఫార్మ్ బై Na+ ions అండ్ Cl- ions. ఇది ఒక అయానిక్ కాంపౌండ్ కాబట్టి దేర్ ఆర్ రియల్ ఛార్జెస్. సోడియం అనేది కంప్లీట్గా ఎలక్ట్రాన్ లూజ్ అయింది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ని, సో దానివల్ల Na+, ద పాజిటివ్ ఛార్జ్ హియర్, ఈ కండిషన్లో ఇట్ ఈస్ రియల్. ఈ నెగిటివ్ ఛార్జ్ కూడా రియల్ ఛార్జెస్. ఓకే, దెన్ దే విల్ అట్రాక్ట్. బట్ ఇక్కడ అలా కాదు, పార్షియల్ ఛార్జెస్. ఈ పార్షియల్ ఛార్జెస్ అంటే ఏంటిది అంటే ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే, దేని మీద అయితే పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉందో అది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, దాని మీదకి ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది అని, ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, సో ఒక్కవేళ ఇన్ కేస్ ఏదైనా రియాక్షన్లో కానీ ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ బాండ్ బ్రేక్ అయితే ఈ 2 ఎలక్ట్రాన్స్, ఆ షేర్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 2 ఎలక్ట్రాన్స్ అనేవి క్లోరిన్ మీదకే వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఇఫ్ ఇన్ కేస్ దిస్ బాండ్ బ్రేక్స్, దిస్ విల్ ఫార్మ్ H+ అండ్ Cl-, H+ని Cl-ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, సో ఆ పార్షియల్ ఛార్జెస్కి మీనింగ్ ఇది. ఓకే, అర్థమైంది కదా. సో చూడండి, దీన్నే మనం పోలరైజేషన్ అంటాం. అంటే పోలరైజేషన్ అంటే ఏంటిది అంటే, దేనికైతే ఎక్కువ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఉందో, అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండడానికి కారణం నాన్ మెటాలిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఓకే, సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ దేనికైతే ఎక్కువ ఉందో, సో దానివల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ న్యూక్లియై అనేది, ఫర్ హైడ్రోజన్ క్లోరిన్ తీసుకుందాం ఇక్కడ. సో హైడ్రోజన్ న్యూక్లియై అండ్ క్లోరిన్ న్యూక్లియై. సో క్లోరిన్ న్యూక్లియైలో ఏముంటాయి, సో విల్ హ్యావ్ అరౌండ్ 17 ప్రోటాన్స్ ఇన్ క్లోరిన్. ఓకే, వేరే హైడ్రోజన్లో మనకు ఉండేదే ఒక ప్రోటాన్. ఓకే, హైడ్రోజన్లో ఒక్కటే ఒక ప్రోటాన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, సో ఈ పోలరైజేషన్ అంటే మనం పాజిటివ్ నుంచి నెగిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ నుంచి పాజిటివ్ చెప్పొచ్చు. అంటే ఫజాన్స్ రూల్లో రివర్స్ చెప్తాం, క్యాటయాన్ హ్యాస్ ద పవర్, ఓకే, టు పోలరైజ్ ద నెగిటివ్ ఛార్జ్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఆన్ యానియాన్. అది వేరు. ఇక్కడ ఏమవుతుంది అంటే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ చెప్పుకుంటాం, ఎందుకంటే కంప్లీట్గా ఛార్జెస్ ప్రిపేర్ కాలేదు కాబట్టి. ఓకే, సో ఏమవుతుందంటే క్లోరిన్ అనేది ఒక హెవీ న్యూక్లియస్ కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ, దాంతో పాటు ఈ క్లోరిన్ యొక్క నాన్ మెటాలిక్ క్యారెక్టర్ వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది మోస్ట్లీ ఒక సైడ్కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఫినామినన్ని మనం ఏమంటామంటే సో పోలరైజేషన్ అని అంటాం. సో వెన్ వీ హ్యావ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఒకవైపుకి షిఫ్ట్ అవుతుంది. సో ఈ షిఫ్టింగ్ అవ్వడం వల్ల ఒక మాలిక్యూల్లో
2 పోల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో దీన్నే మనం డైపోల్ అని అంటాం. 2 పోల్స్ అంటే 2 అపోజిట్ ఛార్జెస్. ఓకే, 2 అపోజిట్ ఛార్జెస్ అనేవి డెవలప్, అది రియల్ కావచ్చు ఆర్ హైపోథెటికల్ కావచ్చు ఆర్ ఇమాజినరీ కావచ్చు. కాకపోతే ఇక్కడ 2 పోల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఒక డైపోల్ అని అంటామన్నమాట. ఇట్లా డైపోల్ ఉన్న ఒక మాలిక్యూల్ని మనం ఏమంటామంటే పోలార్ మాలిక్యూల్స్ అని అంటాం. పోలార్ మాలిక్యూల్స్. సో ఈ ఫినామినన్నే లేకపోతే ప్రక్రియనే మనం ఏమంటామంటే పోలరైజేషన్. మీన్స్ అంటే మోనోపోలైజింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ టు వన్ సైడ్, అంటే ఒకే వైపుకి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ షిఫ్ట్ అవ్వడాన్ని పోలరైజేషన్ అని అంటాం. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఒక డైపోల్ క్రియేట్ అవుతుంది కాబట్టి 2 అపోజిట్ పోల్స్ సెపరేట్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఓకే, దాన్నే ఒక డైపోల్ అని అంటాం అన్నమాట. ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఆర్ ఫినామినానే మనం ఏమంటాం పోలరైజేషన్ అని అంటాం. సో పోలరైజేషన్ వల్ల ఒక డైపోల్ అనేది క్రియేట్ అవుతుంది మాలిక్యూల్లో. అలా డైపోల్ క్రియేట్ కావాలి అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, రిమెంబర్. సో ది డైపోల్ మూమెంట్ ఇస్ యాక్చువల్లీ, అసలు డైపోల్ అంటే అర్థమైంది. ఈ డైపోల్ మూమెంట్ అంటే ఏంటిది? సో ఈ డైపోల్ మూమెంట్ అనేది ఇదొక క్వాంటిటీ. సో దిస్ ఈస్ ఎ క్వాంటిటీ విచ్ మెజర్స్ ద సెపరేషన్ ఆఫ్ చార్జెస్. సెపరేషన్ ఆఫ్ చార్జెస్. ఓకే, సో ఇప్పుడు హెచ్సిఎల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది సిఎల్ మీదకి ఎక్కువ షిఫ్ట్ అయిందని చూసాం కదా. ఎంత షిఫ్ట్ అవుతుంది క్వాంటిటేటివ్గా చెప్పేదే డైపోల్ మూమెంట్. ఓకే, ఎంత షిఫ్ట్ అవుతుందో క్వాంటిటేటివ్గా చెప్పేదే డైపోల్ మూమెంట్. మనకు తెలుసు క్లోరిన్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఒక డైపోల్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఎంత ఎలక్ట్రాన్ డెన్సిటీ షిఫ్ట్ అయ్యింది? ఓకే, అంటే ఒక 2 మాలిక్యూల్స్లో కంపేర్ చేస్తే పోలార్ మాలిక్యూల్స్లో దేనికి ఎక్కువ డైపోల్ ఉందో తెలియడానికి యూజ్ చేసే ఒక క్వాంటిటీనే మనం డైపోల్ మూమెంట్ అని అంటాం. ఓకే, సో అండ్ మీరు గమనించాల్సింది ఏంటంటే మోస్ట్లీ ఈ డైపోల్ మూమెంట్ అనేది ఒక వెక్టార్. డైపోల్ మూమెంట్ ఇస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీస్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో the value depends upon both magnitude, these particular quantities are depends upon magnitude and also direction. magnitude మీద డైరెక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి క్వాంటిటీస్ని వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. మన డైపోల్ మూమెంట్ కూడా అట్లాంటి ఒక వెక్టార్ క్వాంటిటీనే. అండ్ దీన్ని మనం సింబల్ మ్యూతో డినోట్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ, గ్రీక్ లెటర్ మ్యూ, డినోటెడ్ బై మ్యూ. ఓకే, సో మనకి మేజర్గా డైపోల్ మూమెంట్ కోసం అర్థం కావాల్సింది క్వాంటిటీ విచ్ మెజర్స్ ద సెపరేషన్ ఆఫ్ చార్జెస్. అంటే ఒక పోలార్ మాలిక్యూల్ జనరేట్ అవుతుంది అంటే ఆ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అనేది, ఆ చార్జ్ సెపరేషన్ అనేది ఎంత అవుతుందో చెప్పే ఒక క్వాంటిటీయే డైపోల్ మూమెంట్. అండ్ ఈ డైపోల్ మూమెంట్ ఒక వెక్టార్ క్వాంటిటీ. సో దాన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ డైపోల్ మూమెంట్ మేజర్గా చూస్తే mu is equals to q into d అని రాస్తాం. వేర్ q అంటే చార్జ్, ఓకే, అండ్ d is actually distance between the charges. Distance between the charges. సో అది ఇక్కడ గమనించవచ్చు ఈ పర్టికులర్ డయాగ్రామ్లో. సో లెట్స్ సే ఒక ఆటమ్ ఇది, లెట్స్ హెచ్సిఎల్ఏ అనుకోండి, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అండ్ క్లోరిన్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అండ్ హైడ్రోజన్ అనుకోండి. ఓకే, సో ఆ ఛార్జ్ సెపరేషన్ని -q + q అని చూపిస్తాం. అంటే డైపోల్ అంటే మరి 2 డిఫరెంట్ ఆపోజిట్ పోల్స్ ఉండాలి కదా. అండ్ ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఒకవైపుకి షిఫ్ట్ అవుతుంది. ఈ కేసులో సిఎల్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అది ఎంత షిఫ్ట్ అవుతుంది ఓకే అనేది ఈ డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే లైక్ ఈ రెండిటి బాండ్ లెంగ్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ని మనం ఫిజిక్స్లో చూసుకుంటే ఈ డిస్టెన్స్ అనేది లేకపోతే చార్జెస్ అనేవి రియల్గా ఇస్తారు. కాకపోతే కెమిస్ట్రీ వచ్చినప్పటికీ ఈ ఛార్జ్ని మనం ఎట్లా తీసుకుంటాం, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని మనం ఛార్జ్ కింద తీసుకోవచ్చు. ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటే ఎక్కువ ఛార్జ్ సెపరేషన్ ఉన్నట్టు. ఓకే,
అండ్ దాంతోపాటు డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ అంటే బాండ్ లెంగ్త్ కన్సిడర్ చేస్తాం, బాండ్ లెంగ్త్. ఓకే, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆ బాండ్ లెంగ్త్ ఎంత ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ మ్యూ వాల్యూ అంత ఎక్కువ ఉన్నట్టు. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఎక్కువ ఛార్జ్ సెపరేట్ అవుతుంది అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ కదా, మోర్ క్వాంటిటీ విత్ మోర్ అమౌంట్ ఆఫ్ యూనో దట్ పర్టికులర్ క్వాంటిటీ ఛార్జ్ అనేది సెపరేట్ అవుతున్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక 2 మైనస్ 2 ప్లస్ అనుకోండి అండ్ 1 మైనస్ 1 ప్లస్ 1 ఎగ్జాంపుల్. ఓకే, ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఛార్జ్ సెపరేషన్ అనేది అంటే ఛార్జ్ సెపరేషన్ అయినప్పుడు -1 + 1 ఫామ్ అయ్యేదానికన్నా ఛార్జ్ సెపరేట్ అయినప్పుడు -2 + 2 ఛార్జెస్ ఫామ్ అయినాయి అనుకోండి, -1 పాజిటివ్ అయాన్స్ మీద ఎక్కువ ఛార్జ్ సెపరేట్ అవుతున్నప్పుడు. ఓకే, లేకపోతే మీరు ఇట్లా కూడా చూసుకోవచ్చు ఎలక్ట్రోనెగటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఆటమ్స్ ఫర్ HCl తీసుకుందాం, లేకపోతే HF తీసుకుందాం. ఛార్జ్ సెపరేషన్ అనేది HFకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే, HF హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఆర్ యూ కెన్ సీ HFకి Hకి Fకి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ Cl అండ్ హైడ్రోజన్. ఓకే, దానివల్ల ఇక్కడ ఛార్జ్ సెపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ లెంగ్త్ వరకు లెంగ్త్ చూస్తే లెంగ్త్ కూడా ఏం చెప్తుంది, ఎక్కువ లెంగ్త్ అనేది సెపరేట్ అయితే ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉన్నట్టు. సో మోర్ ద డిస్టెన్స్ దే ఆర్ సెపరేటెడ్, మోర్ ద డైపోల్ మూమెంట్, మోర్ ద ఛార్జ్ సెపరేషన్, మోర్ ద డైపోల్ మూమెంట్. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ యూనిట్స్ ఈ మ్యూని యూజువల్ కామన్ యూనిట్స్ 70 యూజ్ చేస్తారు. ఓకే, సో 70 అని ఎప్పుడు రాస్తాము అంటే మనకి Q నార్మల్గా మనకి కూలమ్స్లో ఉంటుంది. ఆ కన్వర్షన్ కూడా రిమైనింగ్ స్లైడ్లో చెప్తాను మీకు. Q అనేది నార్మల్గా ఒక ఎలక్ట్రాన్స్ కాబట్టి 1.6 × 10⁻⁻19 కూలమ్స్, అది మనకి తెలుసు ఆల్రెడీ. అండ్ డిస్టెన్స్ అని బాండ్ లెంగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు, వీ డోంట్ హ్యావ్ టు రిమెంబర్, అన్నీ గుర్తుపెట్టుకోకలేదు బాండ్ లెంగ్స్ అనేది. సో ఇట్ విల్ బి గివెన్. ఓకే, సో Q ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఛార్జ్ అనేది ESU. సో దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ESU అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అని, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ ఇస్తే అండ్ D అనేది డిస్టెన్స్, ఆ బాండ్ లెంగ్త్ అనేది యాంగ్స్ట్రామ్లో ఉంటే ఓకే, సో వీటి మల్టిప్లికేషనే మనకి 70ని ఇస్తాం అన్నమాట. సో మ్యూ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ టైంలో ఇట్ విల్ బి ఇన్ 70, ఇట్ విల్ బి డినోటెడ్ యాజ్ D. అంటే మ్యూ మనకి Q అనేది ESUలో ఉండాలి, డిస్టెన్స్ ఆ బాండ్ లెంగ్త్ అనేది యాంగ్స్ట్రామ్లో ఉండాలి. ఆ మల్టిప్లికేషన్ పర్టికులర్ ప్రోడక్ట్ వల్ల వచ్చే మ్యూ వాల్యూ 70లో వస్తుంది. అట్లా కాకపోయినా సరే కన్వర్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ కూడా మీకు నేను వచ్చే సైజ్లో చెప్తా. సో ఆ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు 70లోకి. ఎందుకు 70లోకి క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ అని లాస్ట్లో చూస్తాం. నార్మల్గా మనకి ప్రొవైడ్ చేసే డేటాలో 70లోనే ఇస్తారు థియరిటికల్ వాల్యూస్. సో దానివల్ల మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ కూడా అబ్జర్వ్ చేసి 70లోనే ఉండాలి కాబట్టి సో దట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ కన్వర్షన్ ఇంటూ 70. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ యూ కెన్ సీ రిప్రజెంటేషన్. ఇప్పటివరకు క్వాంటిటేటివ్గా చెప్పుకున్నాం, క్వాంటిటీ కోసం చెప్పుకుంటున్నాం కానీ వీఆర్ డిస్కసింగ్ ఏది ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం ఎంత ఎగ్జాక్ట్లీ అనేది మనం ఇంకా చెప్పుకోలేదు. ఓకే, ఆ ఎగ్జాక్ట్లీ చెప్పుకున్నాం లైక్ నా ప్రీవియస్ స్లైడ్స్లో ఏమని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు Q ఇంటూ D. ఓకే, ఇప్పుడేం చెప్పుకుంటాం, డైరెక్షన్ అండ్ రిప్రజెంటేషన్. ఓకే, అంటే ఇది వెక్టార్ క్వాంటిటీ కదా, డైరెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది కదా, మరి డైరెక్షన్ మీద యాక్చువల్లీ డిపెండ్ అయి ఉంటుంది కదా, నాట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం HCl తీసుకున్నాం అనుకోండి, Clకి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఎలక్ట్రాన్ క్లౌడ్ విల్ బి షిఫ్టింగ్ టువర్డ్స్ క్లోరిన్. ఇది డైరెక్షన్, ద ఎలక్ట్రాన్ డెన్సిటీ షిఫ్టింగ్ మోర్ టువర్డ్స్ క్లోరిన్. ఓకే, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది క్లోరిన్ వైపు షిఫ్ట్ అవడం దాని డైరెక్షన్. ఎలా రిప్రజెంట్ చేస్తాం అది, సో విల్ యూస్ దిస్ యారో. ఓకే, సో విల్ హ్యావ్ ద హెడ్. ఈ హెడ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ షిఫ్ట్ అవుతుంది, ఎటువైపు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నదని ఈ హెడ్ రిప్రజెంట్ చేస్తే దిస్ రిప్రజెంట్స్ వాట్, మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ సైడ్. సో ఆర్ వీ కెన్ సే ఏం చెప్పొచ్చు, నెగిటివ్ సైడ్ అని చెప్పొచ్చు, నెగిటివ్ సైడ్.
ఇది ఇక్కడ చూస్తే ఇంకా ఈజీ, మీకు అర్థమవుతున్నట్టే ఉంది. పాజిటివ్, ఓకే, దిస్ రిప్రజెంట్ ద పాజిటివ్ సైడ్. సో ఆ టెయిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? పాజిటివ్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఎక్కడుంది, ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే డైరెక్షన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మనం? సో బై యూజింగ్ దిస్ పర్టికులర్ యారో. ఓకే, ఈ పర్టికులర్ యారోని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, హెడ్ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న సైడ్ ఉంటుంది. ఈ ప్లస్ ఆ టెయిల్ చూడడానికి ప్లస్లా ఉంది కాబట్టి, ప్లస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉండడం కదా, అది ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉన్న సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ డయాటమిక్ మాలిక్యూల్స్కి ఈజీనే ఈ రిప్రజెంటేషన్ అనేది. సో ఇక్కడ కూడా అదే చెప్పారు అన్నమాట. సేమ్ హెచ్సిఎల్నే నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి హెడ్ అనేది నెగిటివ్ సైడ్ చూపిస్తుంది, ఇది పాజిటివ్ కాబట్టి ఈ టైల్ అనేది పాజిటివ్ సైడ్ ఉంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డైరెక్షన్ అండ్ రిప్రజెంటేషన్. అసలు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, డయాటమిక్ మాలిక్యూల్ అగైన్. సో విల్ రైట్ ఇట్ దిస్ వే, బికాస్ ఎఫ్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఎఫ్ మీదకి ఉంటుంది కంపేర్ టు కంపేర్ టు హైడ్రోజన్. సారీ, compared to hydrogen the electron density is more on fluorine. సో ఇట్లా రాయొచ్చు అన్నమాట. సో దానివల్ల పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ ఫ్లోరిన్ అండ్ దెర్ ఇస్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ హైడ్రోజన్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, ద ఎలక్ట్రాన్ డెన్సిటీ షిఫ్టెడ్ ఆన్ టు ఫ్లోరిన్ మోర్. ఓకే, ఐ మీన్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ is on to the fluorine than hydrogen. ఓకే, సో ఇది రిప్రజెంటేషన్. ఓకే, అండ్ దెన్ డైపోల్ మూమెంట్ వాల్యూ ఆఫ్ డైపోల్ మూమెంట్ దేని మీద డిపెండ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నట్టు ఇప్పటివరకు డయాటమిక్ మాలిక్యూల్స్ మాత్రమే ఎందుకు ఇస్తున్నానంటే డయాటమిక్ మాలిక్యూల్స్ అంటే ఒక మాలిక్యూల్ రెండు ఆటమ్స్ మాత్రమే ఉండడు. ఓకే, సో ఆ మాలిక్యూల్ అనేది ఆ రెండు ఆటమ్స్ మీదనే ఫామ్ అవ్వడం అన్నమాట. సో డయాటమిక్ మాలిక్యూల్స్ డైపోల్ మూమెంట్ అనేది డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ between the two atoms and also we can also add like the bond length మీద కూడా ఆధారపడి ఉంటాయి. బాండ్ లెంగ్త్ అంటే బేసికల్గా సైజ్ ఆఫ్ ద ఆటమ్స్ దట్ ఆర్ బాండెడ్. ఓకే, వేరాస్ పాలియాటమిక్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఓకే, this dipole moment depends upon bond polarity అంటే ఇదే electronegativity difference. Okay, and also it depends upon the orientation, the structure, you can say the symmetry of the molecule, or orientation of the molecule. సో పాలియాటమిక్ మాలిక్యూల్స్కి బాండ్ పొలారిటీ మాత్రమే చూడం, సిమెట్రీ కూడా చూస్తాం ఆ మాలిక్యూల్ది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ వాల్యూ ఆఫ్ డైపోల్ మూమెంట్, అసలు డైపోల్ మూమెంట్ ఉందా, క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే ఉంటే ఎంత ఉన్నది అనేది ఆ సిమెట్రీ మీదనే మాలిక్యూల్ సిమెట్రీ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకే, సో వెక్టార్ క్వాంటిటీ కాబట్టి డైపోల్ మూమెంట్స్ మనం యాడ్ చేయొచ్చు, లేకపోతే ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డైపోల్స్ని చూసుకుంటే లెట్స్ సే డైపోల్ మూమెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వెక్టార్ ఇస్ పి అండ్ ఈ సైడ్కి డైపోల్ మూమెంట్ క్యూ అనుకుంటే ఒకవేళ, సో దే ఆర్ సెపరేటెడ్ బై అ యాంగిల్ ఆఫ్ థీటా. సో ద రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఆర్ ద నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది అంటే అండర్ రూట్ μ1 స్క్వేర్ ప్లస్ μ2 స్క్వేర్ ప్లస్ μ1 μ2 cos theta, or we can simply write from here, you can write it as p square plus q square plus pq cos theta under root. ఓకే, సో ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని అంటే మనకి కెమిస్ట్రీలో ఈ పర్టికులర్ ఫార్ములాని ఎక్కువ ఉపయోగించకపోవచ్చు, కాకపోతే స్టిల్ యూస్ఫుల్.
మనం ఐసోమర్స్కి ఎప్పుడైతే డైపోల్ మూమెంట్స్ చెప్తున్నామో, లైక్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మేజర్గా ఆర్థో అండ్ మెటా ఐసోమర్స్కి చెప్తున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది మనకి, ఆ డైపోల్ మూమెంట్ ఎలా చెప్పాలి అనేది. ఓకే, సో ఐసోమర్స్ అంటే ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం అక్కడ చూద్దాం. బట్ ఫర్ నౌ వన్స్ యూ కంప్లీటెడ్ దట్ ఐసోమర్స్ పార్ట్, అది కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పింది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు ఆర్థో అండ్ మెటా అని పర్టికులర్గా మెన్షన్ చేశాను. అండ్ దెన్ we can also say the lone pairs, the dipole moment. Lone pairs also contribute towards dipole moment, contribute towards dipole moment. Lone pairs kuda dipole moment ni dipole moment calculate చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. కాకపోతే లోన్ పేర్ సైజ్ మనకి తెలియదు కాబట్టి లోన్ పేర్ సైజ్ ఈజ్ అన్నోన్. సో లోన్ పేర్స్ ఎప్పుడైతే ఒక సెంట్రల్ మెటల్ ఆటమ్ మీద ఉంటాయో మ్యాక్సిమం ఆ పర్టికులర్ మాలిక్యూల్ని పోలార్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇఫ్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ ఉంటే మోస్ట్లీ ఇట్ విల్ బికమ్ పోలార్. ఓకే, అంటే ప్రతి పర్టికులర్ మాలిక్యూల్ అనేది అయిపోదు. సో దెర్ ఆర్ దీస్ థింగ్స్. ఒకవేళ మనకి సిమెట్రికల్ మాలిక్యూల్ అనుకోండి, సిమెట్రికల్ మాలిక్యూల్ వితౌట్ లోన్ పేర్ అయితే నాన్ పోలార్ అవుతుంది. వెరాస్ అన్సిమెట్రికల్ మాలిక్యూల్ అయితే సిమెట్రీ లేకుంటే లోన్ పేర్ ఉన్నా లోన్ పేర్ లేకపోయినా పోలార్ అనే అవుతుంది. సో సమ్టైమ్స్ ఈ పోలార్ మాలిక్యూల్స్, ఈ సిమెట్రికల్ మాలిక్యూల్స్ కూడా లోన్ పేర్స్ ఉండడం వల్ల సో అవి కూడా పోలార్ అవుతాయి. ఎలా అనేది మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఈ డైపోల్ మూమెంట్ ఇన్ డయాటమిక్ మాలిక్యూల్స్లో చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది డయాటమిక్ మాలిక్యూల్స్ని కూడా 2 డిఫరెంట్ కేటగిరీస్లో రాయొచ్చు. ఏంటిది? హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్, హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ అండ్ హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్. సో హోమోన్యూక్లియర్ అంటే సో both the nuclei are same. The atom which is made up of the molecule which is made up of 2 atoms and ఆ 2 atoms కూడా సేమ్ ఉండడం అన్నమాట మాలిక్యూల్ అండ్ ఆటమ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ H2 బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మాలిక్యూల్ ఫామ్ అయింది 2 H ఆటమ్స్ సేమ్ ఆటమ్స్ వల్ల, దాన్ని హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్ అంటాం. హెట్రోన్యూక్లియర్ అంటే HCl. ఇక్కడ కూడా 2 ఆటమ్స్ ఉన్నాయి, కాకపోతే 2 ఆటమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రానెగటివిటీ డిఫరెన్స్ అనేది 0 ఉంది కాబట్టి, అసలు లేనే లేదు కాబట్టి, సో దిస్ విల్ బికమ్ నాన్ పోలార్. దిస్ విల్ బికమ్ నాన్ పోలార్ మాలిక్యూల్. దెర్ ఈస్ నో డైపోల్ మూమెంట్. ఓకే, వేరాస్ HClలో ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ క్లోరిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ పార్షియల్ నెగిటివ్ పార్షియల్ పాజిటివ్ చార్జెస్ జనరేట్ అయ్యి డైపోల్ మూమెంట్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో హెట్రోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్స్ విల్ బి పోలార్ ఇన్ నేచర్. ఓకే, సో పాలియాటమిక్ మాలిక్యూల్స్ నేను అదే చెప్తున్నా. పాలియాటమిక్ మాలిక్యూల్స్ నాట్ ఓన్లీ దే ఆర్ అబౌట్ బాండ్ పోలారిటీతో పాటు బాండ్ పోలార్ అయి ఉండాలి, దాంతోపాటు సిమెట్రీ అనేది కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సో మాలిక్యూల్ సిమెట్రీ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ పాలియాటమిక్ మాలిక్యూల్లో డైపోల్ మూమెంట్ ఉందా లేదా అని చెప్పేది. ఓకే, ఆ ఓరియంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ చూద్దాం. దిస్ ఈస్ ద మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద టైప్ ఆఫ్ మాలిక్యూల్ విచ్ కంటైన్స్ సెంట్రల్ ఆటమ్ A అండ్ మనకి B అనేది 2 సరౌండింగ్ ఆటమ్స్ ఉన్నాయి, బాండెడ్ ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ CO2 ఇట్లా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇండివిజువల్గా డైపోల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కండిషన్ ఏంటిది అంటే
electronegativity of B is greater than electronegativity of A అనుకుందాం కండిషన్. Let us assume electronegativity of B is greater than electronegativity of A. అలాంటప్పుడు డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఎటువైపు ఉంటుంది? B వైపు ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ద హెడ్ ఆఫ్ ద యారో ఇస్ టువర్డ్స్ B. ఆ హెడ్ ఆఫ్ ద యారోని B వైపు మనం డ్రా చేస్తాం అన్నమాట. సో సేమ్ అట్లానే ఇటువైపు కూడా ఇండివిజువల్ డైపోల్ మూమెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు వెక్టర్స్ అనేవి ఆపోజిట్ ఫేస్ చేస్తున్నాయి. ఓకే, సో వాటి మధ్య థీటా ఎంత అయితే చెప్పండి. సో ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వుడ్ బి 180. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే cos 180 is -1. అంటే ఇక్కడ చూస్తే మనకి పెట్టిన మనం తీసుకున్న ఫార్ములా ప్రకారం, సో ద నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √μ1 స్క్వేర్ ప్లస్ μ2 స్క్వేర్ ప్లస్ μ1 μ2 cos theta. Cos theta is -1 here. సో ఇక్కడ ఏమవుతుంది, సో దిస్ బికమ్స్ μ1 స్క్వేర్, ఐ మీన్ 2 μ1 μ2 ప్లస్ μ2 స్క్వేర్ మైనస్ 2 μ1 μ2. సో దీన్నే మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో μ1 మైనస్ μ2 హోల్ స్క్వేర్ అని. సో ద స్క్వేర్ అండ్ అండర్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్ అండ్ μ1 మైనస్ μ2 వుడ్ బి అవర్ నెట్ డైపోల్ మూమెంట్. ఒకవేళ ఇవి రెండు బాండ్స్ అనేవి అన్సిమెట్రికల్ అయితే, అంటే బి బదులు ఇంకొక సితో ఫామ్ అయి ఉంటే అవి కంప్లీట్గా జీరో కావు. కాకపోతే రెండు సేమ్ బాండ్సే కదా, సో మ్యాగ్నిట్యూడ్ అయితే సేమ్ ఉంటుంది కదా. సో దానివల్ల μ1 μ2, సో μ1 ఈజ్ ఈక్వల్స్ టు μ2 బికాస్ ఆఫ్ ద సేమ్ బాండ్స్. దిస్ విల్ బికమ్ జీరో. ఓకే, దిస్ విల్ బికమ్ జీరో. సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ జీరో. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఫర్ పాలియాటమిక్ మాలిక్యూల్స్ డైపోల్ మూమెంట్ చూసుకుంటే, ఫర్ పాలియాటమిక్ మాలిక్యూల్స్, సో ఇఫ్ ద బాండ్స్ ఆర్ సిమిలర్, ఇఫ్ ద బాండ్స్ ఆర్ సిమిలర్ అంటే సేమ్ బాండ్స్ అంటే ఫార్మ్ బై సేమ్ atoms, and if they are symmetrical, okay, they are following a regular pattern, regular symmetry. If they have a regular symmetry అంటే మళ్ళా వేరే ఆటమ్ ఇక్కడ హైబ్రిడేషన్ ప్రకారం ఏం చెప్పుకోవచ్చు అంటే లీనియర్ షేప్ అని. ఓకే, ఒక వేరే ఆటమ్ ఉంటే ఒక ఏతో ఇంకొక బాండ్ ఫామ్ అయితే ఇంకొక ఆటమ్తో ఫామ్ అయితే ఈ రెగ్యులర్ సిమెట్రీ అనేది అబ్జర్వ్ చేయమంట, అంటే రెండు వైపులా సిమెట్రికల్గా ఉండదు. సో దానివల్ల డైపోల్ మూమెంట్ చేంజ్ కావచ్చు. కాకపోతే ఇప్పుడు బాండ్ సేమ్ ఉండి సిమెట్రికల్ ఉంటే నెట్ డైపోల్ మూమెంట్ అనేది జీరో అవుతుంది. నెట్ డైపోల్ మూమెంట్ వుడ్ బి జీరో. ఓకే, నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే, దట్స్ వై ఈ పర్టికులర్ మాలిక్యూల్ని, అంటే మన ఎగ్జాంపుల్లో CO2 మాలిక్యూల్ని నాన్ పోలార్ మాలిక్యూల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ అ నాన్ పోలార్ మాలిక్యూల్. ఓకే, సేమ్ అట్లానే ఏ రెగ్యులర్ జామెట్రీస్ ఉన్నా సరే, ఓకే, సో మనం అక్కడ సిమెట్రీ అనుకోవచ్చు, జామెట్రీ అనుకోవచ్చు. ఏ రెగ్యులర్ జామెట్రీస్ ఉన్నా సరే డైపోల్ మూమెంట్, నెట్ డైపోల్ మూమెంట్ అనేది జీరోనే అవుతుంది. ఇన్ కేస్ రెగ్యులర్ అని ఎందుకు అంటున్నారు అంటే ఏది పడితే ఆ ఆటమ్ ఉండొద్దు, సేమ్ ఆటమ్స్ ఉండాలి. ఓకే, అండ్ అలా ఉన్నప్పుడే అండ్ లోన్ పేర్స్ మాత్రం ఉండొద్దు ఈ పర్టికులర్ కేసులో. సో రెగ్యులర్ జామెట్రీస్ అండ్ లోన్ పేర్స్ మస్ట్ బి జీరో. ఆ టైంలో ఏమవుతాయంటే నెట్ డైపోల్ మూమెంట్స్ అనేవి జీరో అవుతాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించిన ఎలా జీరో అవుతాయి. సేమ్ అలానే వీఆర్ నాట్, అంటే మ్యాథమెటికల్గా మనం ఎక్కువ ఇది క్యాన్సిలేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా మనం ఇక్కడ పర్టికులర్ టెట్రాహెడ్రల్ మాలిక్యూల్ జామెట్రీలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైగోనల్ ప్లేనార్లో కూడా, సో మీరు ఆక్టాహెడ్రల్ తీసుకున్నా, ఇది పెంటగోనల్ బైపిరమిడల్ తీసుకున్నా, ఏ రెగ్యులర్ జామెట్రీ తీసుకున్నా, ఓకే, సో ఎట్లాస్ ఆ పర్టికులర్ రిజల్టెంట్ వెక్టర్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, క్యాన్సిల్ అవ్వడం వల్ల నెట్ డైపోల్ మూమెంట్ జీరో అవుతుంది. ఇండివిజువల్గా పొలారిటీ, బాండ్ పొలారిటీ ఉన్నా సరే నెట్ డైపోల్ మూమెంట్ జీరో అవ్వడం వల్ల దే విల్ బి నాన్ పోలార్ ఇన్ నేచర్. నాన్ పోలార్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా CH4 ఇచ్చిన
లేకపోతే CCl4 ఇచ్చిన ఇన్ కేస్ ఆఫ్ టెట్రాహెడ్రల్ కేసెస్, ద నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0 అండ్ నాన్ పోలార్ అవుతాయి. ఓకే, ఎందుకంటే కార్బన్ మీద లోన్ పేర్స్ ఉండవు అండ్ వీ హ్యావ్ సేమ్ ఆటమ్స్, 4 హైడ్రోజన్ ఆటమ్స్ 4 Cl ఆటమ్స్ సరౌండింగ్ ద కార్బన్. సో దానివల్ల నెట్ డైపోల్ మూమెంట్ 0 అవుతుంది, నాన్ పోలార్ అవుతాయి. ఓకే, ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ PCl5 తీసుకోండి, పోలార్ ఇట్ విల్ బికమ్ నాన్ పోలార్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, PF2Cl3 సారీ PCl3F2 PCl3F2. సో ఇది నాన్ పోలార్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే అకార్డింగ్ టు బెన్స్ రూల్ యాక్సియల్ బాండ్స్ని మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఆక్యుపై చేస్తాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే అంటే సింపుల్గా రిప్రజెంట్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ ఇలా అని కాదు, మీకు అర్థం కావడానికి. ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి ద డైపోల్ మూమెంట్ టువర్డ్స్ ఫ్లోరిన్, ఇవి రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ అలానే ఈ క్లోరిన్ మీద ఉన్న డైపోల్ మూమెంట్స్ అన్నీ ఓకే ఎలా చూస్తే అంటే ఒక ట్రయాంగులర్ ప్లేనార్ మీద ఉన్నట్టు ఈ 3 వెక్టర్స్. ఈ రిజల్టెంట్ వెక్టర్ అనేది ఏదైనా సరే ఒక పాయింట్ని తీసుకుని లెట్సే దిస్ ఈజ్ ఏ అండ్ బి అనుకున్నామంటే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది μ1 ఇది μ2 μ3 అనుకుంటే, సో μ1 అండ్ μ2 ఆర్ అండ్ 2 కోఆర్డినేట్స్, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్, ప్లేనార్ కదా. ఓకే, సో ఆ కాస్ థీటా వాల్యూస్ సైన్ థీటా వాల్యూస్ రెండు యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్ కాస్ థీటా అని తీసుకుంటే వై కాంపోనెంట్ సైన్ థీటా తీసుకుంటే. ఓకే, సో వెక్టర్ రిజల్యూషన్లో ఏమవుతుంది అంటే, అండ్ ఇక్కడ వెక్టర్ రిజల్యూషన్ మనం చదువు, మీరు ఫిజిక్స్లోనే మ్యాథ్స్లోనే చదువుకుంటారు. సో ఆ μ1 μ2 μ3 క్యాన్సిల్ అయిపోతాయి. లేకపోతే ఇట్లా కూడా చూడొచ్చు, ఈ రెండింటి రిజల్టెంట్ వెక్టర్ ఓకే ఎగ్జాక్ట్గా ఈ బీకి ఆపోజిట్గా ఉంటుంది అనమాట, అవి క్యాన్సిల్ అవ్వచ్చు. ఐ మీన్ ఈ పర్టికులర్ బాండ్కి μ2కి ఆపోజిట్గా ఉండడం వల్ల మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అనమాట. మనం అది చూసుకుంటే సరిపోయింది. ఇక్కడ యూ డోంట్ హ్యావ్ టు డూ క్యాలిక్యులేషన్స్ మచ్. ఓకే, మనకు తెలియాల్సింది ఏంటంటే రెగ్యులర్ జామెట్రీ ఉండి ఆటమ్స్ చుట్టూ సిమిలర్ ఐ మీన్ ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ సిమిలర్ ఆటమ్స్ బాండ్ అయ్యి ఉంటే దెన్ ద నెట్ డైపోల్ మూమెంట్ విల్ బి 0 అండ్ ప్రొవైడెడ్ లోన్ పేర్ విల్ నాట్ బి దేర్. ఓకే, సో ఒకవేళ లోన్ పేర్ ఉంటే ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ లోన్ పేర్ ఉంటే ఏమవుతుంది అంటే, ఒకవేళ లోన్ పేర్ ఉంటే లెట్స్ సే NH3 మాలిక్యూల్ తీసుకుందాం, ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్ చుట్టూ సిమిలర్ ఆటమ్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద హైబ్రిడైజేషన్ దిస్ sp3 హైబ్రిడైజ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ టెట్రాహెడ్రల్ ఓకే జామెట్రీ. ఓకే, జామెట్రీ కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ, షేప్ కాదు. షేప్ అంటే మళ్ళీ ట్రయాంగులర్ పిరమిడల్ అవుతుంది. అది జామెట్రీ. లోన్ పేర్ కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది కాబట్టి డైపోల్ మూమెంట్కి కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి జామెట్రీగా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ 3 డైపోల్స్ అనేవి దే ఆర్ టువర్డ్స్ నైట్రోజన్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ టువర్డ్స్ లోన్ పేర్. యాటమ్తో పాటు ఏదైనా ఒక యాటమ్, అది ఎలక్ట్రోనెగేటివ్ కానివ్వండి, ఎలక్ట్రో పాజిటివ్ అయినా కానివ్వండి, లోన్ పేర్ ఉంది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈ షిఫ్ట్ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ అనేది ఇట్ విల్ బి టువర్డ్స్ లోన్ పేర్, టువర్డ్స్ లోన్ పేర్ వైపే ఉండాలి డైపోల్ మూమెంట్ షిఫ్ట్ అనేది. సో ఇక్కడ ఆల్ ద వెక్టర్స్ ఆర్ సేమ్ డైరెక్షన్, అన్ని వెక్టర్స్ ఈ డైపోల్ మూమెంట్ సేమ్ డైరెక్షన్ ఉన్న వల్ల యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి మ్యూ నెట్ అనేది విల్ నాట్ బి ఈక్వల్స్ 0. అంటే మళ్ళీ ఇలా కూడా చూసుకోండి, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే NF3 తీసుకోండి, NF3. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దెన్ నైట్రోజన్, సో ద డైపోల్ మూమెంట్స్ ఆర్ టువర్డ్స్ ఫ్లోరిన్. ఇక్కడ 3 డైపోల్ మూమెంట్స్ ఒక డైరెక్షన్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అప్పుడు ఏమవుతాయి, ఈ రిజల్టెంట్ వెక్టర్ అనేది దీంతో క్యాన్సిల్ అవ్వచ్చు, కాకపోతే కంప్లీట్గా అయితే క్యాన్సిల్ కాదు కదా. ఓకే, సో దానివల్ల మ్యూ నెట్ విల్ నాట్ బి ఈక్వల్స్ టు 0. దిస్ విల్ బికమ్ పోలార్ అండ్ ఇట్స్ ఆల్రెడీ పోలార్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాడెడ్ అప్. మ్యూ నెట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ పోలార్ ఇన్ నేచర్. కాకపోతే మనకు అడిగే క్వశ్చన్, మోస్ట్లీ సిబిఎస్ఈలో అడుగుతారు ఈ క్వశ్చన్, NF3 అండ్ NH3 విచ్ హెస్ మోర్ డైపోల్ మూమెంట్ అని. మనం యూజువల్గా ఏం చేస్తాం, ఇక్కడ NF3కి ఎక్కువ చార్జ్ సెపరేషన్ ఉంది కాబట్టి, ఐ మీన్ ఫ్లోరిన్ ఉంది కాబట్టి ఫ్లోరిన్ చూడంగానే ఏం చేస్తాం, ఎక్కువ చార్జ్ సెపరేషన్ ఉందేమో అని NF3కి అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ద నెట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ NH3 మాలిక్యూల్, అమోనియా మాలిక్యూల్ ఏమవుతుంది అంటే యాడ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ ద ఇండివిజువల్ డైపోల్ మూమెంట్స్
NH3కి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐ మీన్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ NH3 వుడ్ బి హై కంపేర్డ్ టు NF3. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకే, లోన్ పేర్స్ హ్యాస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ dipole moment. Okay, so that's what we are talking about here. And okavela there are some exceptions. XeF2 and XeF4. ఈ XeF2 XeF4 సెంట్రల్ ఆటమ్ xenon మీద లోన్ పేర్స్ ఉన్నా సరే they will become non-polar in nature. ఓకే, ఎలా అంటే నేను చెప్పిన పాలియాటమిక్ మాలిక్యూల్స్కి బాండ్ పొలారిటీతో పాటు ఆ పర్టికులర్ సిమెట్రీ అంటే జామెట్రీ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే అని. ఓకే, సో ఇక్కడ XeF2 ఇట్స్ ఎ లీనియర్ మాలిక్యూల్, ఇట్స్ హైబ్రిడేషన్. XeF2లో హైబ్రిడేషన్ sp3d ఉంటుంది. సో దానివల్ల ఇట్ హ్యాస్ ట్రయాంగులర్ బైపిరమిడల్ జామెట్రీ. సో అకార్డింగ్ టు బెన్స్ రూల్ ద ఈక్వటోరియల్ బాండ్స్ అనేవి లోన్ పేర్ ఆక్యుపై చేస్తాయి అండ్ యాక్సియల్ బాండ్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఆటమ్స్ ఫ్లోరిన్ ఆటమ్స్ ఆక్యుపై చేస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ సిమిలర్ టు PCl3F2 లానే ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతాయి, ఆల్ ద డైపోల్ మూమెంట్స్ ఆర్ ఆపోజిట్లీ డైరెక్టెడ్, సో దే విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ దే విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో లోన్ పేర్స్ ఉన్నా సరే ఇది నాన్ పోలార్ అవుతుంది. సేమ్ అలానే XeF4లో ఏంటంటే, సో హైబ్రిడేషన్ వచ్చి, సో ఇది sp3d, సో ట్రయాంగులర్ బైపిరమిడల్. XeF4లో వచ్చి హైబ్రిడేషన్ sp3d2. హైబ్రిడేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మనం రిమైనింగ్ వీడియోస్లో చెప్పుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇప్పుడు sp3d2 అని ఈ స్ట్రక్చర్ వచ్చి దీన్ని మనం ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అని అంటామన్నమాట. ఆక్టాహెడ్రల్. ఓకే, ఇక్కడ కూడా ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి సో ద డైపోల్స్ ఆర్ డైరెక్టెడ్ అపోజిట్లీ, అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఆపోజిట్గా డైరెక్ట్ అయింది కాబట్టి ఈ డైపోల్స్ కూడా క్యాన్సిల్ అయ్యి నెట్ డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది. సో దానివల్ల ఇది కూడా నాన్ పోలార్ అవుతుంది XeF2. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్ దిస్. ఓకే, సో అర్థమైంది కదా ఎందుకు నాన్ పోలార్ అవుతుంది XeF2 XeF4 ఈవెన్ లోన్ పేర్స్ ఉన్నా సరే. సో నార్మల్గా మనకి డైపోల్ మూమెంట్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తున్నామో కంపేర్ చేస్తున్నామో రెండు మాలిక్యూల్స్ మధ్యలో, ఫస్ట్ పాలియాటమిక్ మాలిక్యూల్ అయితే సిమిలర్ యాటమ్స్ ఉన్నాయా లేదా సరౌండింగ్ యాటమ్స్ అని చూడాలి. అది అయిన తర్వాత దాని మీద లోన్ పేర్స్ ఉన్నాయా లేదా. లోన్ పేర్స్ లేవు అంటే సిమిలర్ యాటమ్స్ అయితే ఫస్ట్ థింగ్ ఓకే సిమెట్రిక్ కాబట్టి నాన్ పోలార్ కావచ్చు. ఓకే, నాన్ సిమిలర్ అనుకోండి అంటే వేరే యాటమ్స్ ఉన్నాయనుకో, బేస్డ్ ఆన్ జామెట్రీ అప్పుడు అవి పోలార్ కావచ్చు, నాన్ పోలార్ కావచ్చు. ఒకవేళ సిమిలర్ యాటమ్స్ ఉన్నా సరే ఇట్లా లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి పోలార్ అయితే. ఓకే, సో సేమ్ ఒక సెంట్రల్ ఆటమ్ చుట్టూ సిమిలర్ ఆటమ్స్ రెగ్యులర్ జామెట్రీస్లో ఉంటే నాన్ పోలార్ అయితే. ఒకవేళ లోన్ పేర్స్ అనేవి ఉంటే ఆ సెంట్రల్ ఆటమ్స్ మీద పోలార్ కింద అవుతాయి అన్నమాట. లోన్ పేర్స్ ఉన్నా సరే రెగ్యులర్ జామెట్రీస్లో నాన్ పోలార్ కింద అయ్యే ఎక్సెప్షనల్ కేసెస్ XeF2 అండ్ XeF4. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇదే నేను చెప్తున్నాను. సో ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మనం 1.6 × 10⁻⁻19 కూలంబ్స్లో చెప్తాం. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో విల్ సే 4.8 × 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. అండ్ 1 debye కన్వర్షన్ నార్మల్గా మ్యూ వాల్యూ మనకి ఇచ్చినప్పుడు కూలుమ్ మీటర్స్ ఇచ్చారు అంటే మనకి ఛార్జ్ వచ్చి కూలుంలో ఇచ్చి అండ్ మన డిస్టెన్స్ బాండ్ లెంగ్త్ అనేది మీటర్లు ఇచ్చింది అనుకో, ఏం లేదు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏదైతే మ్యూ వచ్చిందో ఆ మ్యూని డివైడ్ బై 3.33, యూ డోంట్ హ్యావ్ టు రైట్ ద హోల్ నెంబర్, 3.33 యూస్ 10⁻⁻30. సో దిస్ వుడ్ బీ ఇన్ debye. Okay, because 1 debye is equals to 10⁻⁻30 coulomb meters. Same alane electrostatic units kuda 1 debye equals to 10⁻⁻18 electrostatic unit centimeters.
అయితే మీకు కూలుంబ్ అని మీటర్స్లో ఇస్తారు, లేకపోతే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ సెంటీమీటర్స్లో ఇస్తారు. ఎలా ఇచ్చినా సరే డివైడ్ ఇట్ బై ద కన్వర్షన్ ఫ్యాక్టర్, you'll get the dipole moment in debye. Okay, so creating the geometry using dipole moment. So మనకి CCl4 CH4 CHCl3 దాని డైపోల్ మూమెంట్ ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేశారు. అబ్జర్వ్ చేసింది ఏంటంటే CCl4లో mu is 0, CH4లో mu is 0, CHCl3లో mu is equals 1.04 debye. ఓకే, సో ఇప్పుడు CCl4 జామెట్రీని ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారంటే ఎప్పుడు 0 అవుతుంది, ఇక్కడ 5 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఇది ఒక రెగ్యులర్ టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ అవుతాయో క్లోరిన్ ఆటమ్స్ దాని చుట్టూ, అప్పుడే ఆ డైపోల్ మూమెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి ఆ డైపోల్ మూమెంట్ నెట్ డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది. సో అలా కాకుండా ఇంకా ఏ పర్టికులర్ జామెట్రీలో చూసుకున్నా సరే స్టెబిలిటీ ఫ్యాక్టర్ కావచ్చు, అంటే మనం మళ్ళా స్క్వేర్లా ఉండొచ్చు కదా అనుకోవచ్చు. బట్ వన్స్ మనకు ఒక మాలిక్యూల్ AB4 టైప్ వచ్చింది అంటే ఇట్ బికమ్ 3 డైమెన్షనల్. ఎందుకంటే అన్ని ఆటమ్స్ని ఒకే ప్లేన్లో పెడితే ఈ స్టెరిక్ హిండ్రెన్స్ వల్ల ఆర్ రిపల్షన్స్ వల్ల స్టేబుల్ కాదు. సో మోస్ట్ స్టేబుల్ అరేంజ్మెంట్ ఏంటిది అంటే ఈ టెట్రాహెడ్రల్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్. దానివల్ల సో మనం మ్యూని బేస్ చేసుకుని మన జామెట్రీని కూడా చెప్పొచ్చు. ఓకే, లేకపోతే వైస్ వర్సా, ఇఫ్ యూ నో ద జామెట్రీ మ్యూ కూడా చెప్పొచ్చు థియరిటికల్గా. బట్ ప్రాక్టికల్గా కనిపెట్టినప్పుడు థియరిటికల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు. సో ఆ జామెట్రీ టెట్రాహెడ్రల్ అని చెప్పొచ్చు. సేమ్ గోస్ ఫర్ CH4లో కూడా అంతే. సో CH4లో కూడా రెగ్యులర్ టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అవి అరేంజ్ అయితేనే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ మ్యూ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ కూడా CHCl3లో ఇవి కూడా రెగ్యులర్ టెట్రాహెడ్రల్ ఫ్యాషన్లో అరేంజ్ అయితేనే ఈ పర్టికులర్ డైపోల్ మూమెంట్ అనేది యూ కెన్ సీ తక్కువ ఉండడం. డైపోల్ మూమెంట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 0, బట్ దెర్ ఈస్ సమ్ డైపోల్ మూమెంట్. ఓకే, అండ్ డైపోల్ మూమెంట్ ఈస్ యాక్చువల్లీ బిట్ లెస్సర్ బికాస్ ఈ CH బాండ్ డైపోల్ మూమెంట్స్ అనేవి ఈ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్స్తో క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దానివల్ల ఇక్కడ కూడా జామెట్రీ అనేది రెగ్యులర్ టెట్రాహెడ్రల్నే కావాలి. ఓకే, అంటే మనకి మళ్ళా మనం కంప్లీట్గా డీప్ డైవ్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నా. సో టెట్రాహెడ్రల్ యాంగిల్ 109.5 degrees ఆ యాంగిల్ దగ్గర కాస్ థీటా వాల్యూని బట్టి బేస్ చేసుకొని మనం ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అట్లా వచ్చిన వాల్యూ 1.04 debye, అట్లా వచ్చిన వాల్యూనే 1.05 debye. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాస్ వాల్యూస్, కాస్ థీటా వాల్యూస్ మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కాస్ థీటా వాల్యూస్ 90 కన్నా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 120, 240 ఇంకేముంటాయి ఈ పర్టికులర్ వాల్యూస్ 180 వాల్యూస్ వస్తే ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సేమ్ యాజ్ 180 అంటే ఓకే సేమ్ కంపేర్డ్ టు ద వాల్యూస్ 0, ఈ 0 పాజిటివ్ వాల్యూవే, 180 నెగిటివ్ అంటే 1, ఇది -1 అవుతుంది. అట్లా సేమ్ 120 అంటే మీరు చూసుకోండి 60, 120 అట్లా. ఓకే, సో అది మీరు మ్యాథ్స్లో ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ మచ్. ఓకే, మనకి అంతగానో అవసరం లేదు కూడా. ఓకే, సో ఇది ఏంటంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ని థియరిటికల్గా మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేసింది దాని నుంచి ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నాం ఈ జామెట్రీ అనేది. ఓకే, మళ్ళీ ప్రెడిక్ట్ చేయమని చెప్పారు, కాకపోతే వీ షుడ్ నో రెగ్యులర్ జామెట్రీ ఉంటే ఆ పర్టికులర్ నెట్ డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది. సో దానివల్ల ఈ పర్టికులర్ షేప్లోనే అరేంజ్ అయ్యి ఉండాలి, జామెట్రీలోనే అరేంజ్ అయ్యి ఉండాలి అని చెప్తాం మనం. ఓకే, అండ్ దెన్ CD3F అండ్ CH3F. ఇక్కడ డైపోల్ మూమెంట్ అనేది CH3Fకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సారీ CH3Fకి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటిది అంటే సో ద ఫ్యాక్టర్ ఇస్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కాదు. ఎందుకంటే D అంటే ఏంటి డ్యూటీరియం విచ్ ఇస్ హైడ్రోజన్ ఐసోటోప్ అండ్ H ఇస్ ప్రోటియం విచ్ ఇస్ అగైన్ హైడ్రోజన్ ఐసోటోప్. సో దిస్ ఇస్ H12, దిస్ ఇస్ H11. సో ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ అంతా సేమ్ ఉంటుంది, ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ద ఫ్యాక్టర్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇస్ యాక్చువల్లీ 0 పాయింట్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ చెప్పుకోమను అది
సో 0 పాయింట్ ఎనర్జీ అంటే అట్ అబ్సల్యూట్ జీరో అంటే -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర, 0 కెల్విన్ దగ్గర. సో ఆటమ్స్ ఈజ్ టు మూవ్, అంటే మూవ్ కాకుండా స్టేబుల్గా ఉంటాయి. ఎంట్రోపీ 0 అవుతుందని చెప్తాం కదా. కాకపోతే సో అలా అయినప్పుడు మొమెంటం అంటే మూవ్ అవ్వట్లేదు, మొమెంటం 0 అవుతుంది, పొజిషన్ కూడా కదలకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా మొమెంటంని పొజిషన్ని మనం ప్రెడిక్ట్ చేయలేమనేది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో దానివల్ల ఏంటంటే ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ 0 పాయింట్ దాన్ని ఈ పర్టికులర్ 0 కెల్విన్ దగ్గర 0 పాయింట్ ఎనర్జీ అని అంటమాట. దాన్ని అట్ 0 కెల్విన్ ఏమవుతుంది అంటే మొత్తం ఎనర్జీ 0 అవ్వకుండా సమ్ ఎనర్జీ అనేది ఉంటుంది టు యాక్చువల్లీ ఒబే ద హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. అండ్ ఆ ఎనర్జీని ఎట్లా రాస్తామంటే హాఫ్ ఆఫ్ hν. ది hν is actually the vibrational frequency. Okay, it is not electrical, it's vibrational actually. Vibrational frequency. So ఈ vibrational frequency అనేది it is inversely proportional to rest mass. అంటే మాస్ ఎక్కువ ఉంటే ఓకే ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండి ఆ ఎనర్జీ తక్కువ ఉంటుంది అనమాట. సో డీకి ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల సో రివర్స్లో ఏం చెప్తా, ఎనర్జీ తక్కువ ఉంటే ఏమవుతుంది, మోర్ స్టేబుల్ కదా. సో మోర్ స్టేబిలిటీస్, ఓకే, మోర్ అట్రాక్షన్స్ దే విల్ హ్యావ్. దట్ మీన్స్ లెస్సర్ బాండ్ లెంగ్త్. సో లెస్సర్ బాండ్ లెంగ్త్ వల్ల ఏమవుతుంది, మీ వాల్యూ అనేది తగ్గుతుంది అన్నమాట CD3F అండ్ CH3Fలో. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్స్ వై డైపోల్ మూమెంట్ ఆఫ్ CD3F ఇస్ లెస్ దెన్ CH3F. అండ్ దెన్ ఇది మనం చెప్పుకుంటే ఆర్థో డైక్లోరోబెన్జిన్, మెటా డైక్లోరోబెన్జిన్ అండ్ పారా డైక్లోరోబెన్జిన్. Okay, so this is ortho dichlorobenzene 1,2 and then meta means 1,3 disubstituted benzene, so this is meta dichlorobenzene, and then 1,4 is para disubstituted. So see, okay, look here, the CH bonds almost have similar electronegativity. Normally CH bonds మనం ఏం చేస్తామంటే CH bonds ని నాన్ పోలార్ కింద కన్సిడర్ చేస్తాం మోస్ట్లీ. ఎందుకంటే నాన్ పోలార్ కింద కన్సిడర్ చేయడం కాదు, ఆ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 0.3 ఉంటుంది అంతే హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో. ఓకే, ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ ఆ సిహెచ్ బాండ్ అనేది పోలార్ కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, ద పోలారిటీ ఈజ్ డ్యూ టు ఈ CCl బాండ్స్ అనేవి ఉంటాయి, అవి రెండు ఆపోజిట్గా డైరెక్ట్ అవడం వల్ల ఇది క్యాన్సిల్ అయ్యి నెట్ డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది. సో ఈజీగా పారా డైక్లోరో బెంజీన్ని మనం నాన్ పోలార్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మాత్రం డైపోల్ మూమెంట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో డైరెక్ట్ అయినాయి. కాకపోతే ఆ డైరెక్ట్ అనే థీటా వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ థీటా వచ్చి 60 degrees, ఇక్కడ థీటా వచ్చి 120 degrees ఉంది. సో నేను చెప్తున్నా నెగిటివ్ వాల్యూ 120 అంటే నెగిటివ్ వాల్యూ కదా, అండ్ 60 ఈజ్ పాజిటివ్ వాల్యూ. ఓకే, మైనస్ యాక్చువల్లీ ఇట్స్ అరౌండ్ ఇది 1/2 అయితే ఇది -1/2 అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ డైపోల్ మూమెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి డైపోల్ మూమెంట్ వుడ్ బి లెస్సర్ కంపేర్డ్ టు డైపోల్ మూమెంట్ ఆఫ్ ఆర్థో అండ్ దిస్ ఇస్ మెటా. ఓకే, సో వీ కెన్ రైట్ ఆర్థో డైక్లోరోబెంజీన్ హ్యాస్ మోర్ than meta and para has 0, the least out of this. Okay, and then effect of what is cis and trans. Okay, cis and trans actually restricted rotation వల్ల ఫామ్ అయ్యే ఇది isomers మాట. So one type of isomers. So these are formed due to restricted rotation of multiple bonds, usually a double bond. Let's say Cl and Cl. Okay, and we have hydrogens. So this is our molecule. Okay, so you will understand the representations while we are talking about organic chemistry లో ఈ బాండ్ లైన్ రిప్రజెంటేషన్ అర్థమవుతుంది. ఇప్పటికీ ఒకవేళ సిమిలర్ గ్రూప్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటే సిస్ ఐసోమర్ అని అంటాం, అండ్ సిమిలర్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ ఐసోమర్ అని అంటాం. ఓకే, సో ట్రాన్స్ ఐసోమర్లో ఇక్కడ చూడొచ్చు మీరు the dipole movements are towards chlorine because chlorine is more electronegative than carbon, and ikkada carbon
డైపోల్ మూమెంట్స్ అనేవి కార్బన్ వైపు ఉంటుంది. మరి సిహెచ్ బాండే కదా, మరి ఇక్కడ ఎందుకు బాండ్ పొలారిటీ వచ్చింది అంటే కార్బన్ హైబ్రిడేషన్ sp2 మాట. సో ఎస్ క్యారెక్టర్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది అన్నమాట. సో దానివల్ల పొలారిటీ వచ్చిందని. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కంప్లీట్గా, బట్ ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో డైపోల్ మూమెంట్, నెట్ డైపోల్ మూమెంట్ వుడ్ బి 0. బట్ ఇక్కడ ఏమవుతుంది, సో దే ఆర్ డైరెక్టెడ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్, హియర్ ఆల్సో దే ఆర్ డైరెక్టెడ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. Net dipole moment is not equals to 0. So that makes it polar. So the cis compounds are polar and trans compounds are non-polar. Okay. So organic chemistry lo inka ekko cheppochu veeti kosam. And then effect of dipole moment and boiling point. Boiling point ane kaadu, ee melting points aina lekapothe edaina physical properties అనేవి డైపోల్ మూమెంట్ వల్ల ఎక్కువ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ తీసుకుంటే, ఓకే, సో ఇప్పుడు ఒక పోలార్ మాలిక్యూల్ మధ్యలో, పోలార్ మాలిక్యూల్కి మధ్యలో డైపోల్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఈ ఇంటర్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, అట్లానే ఒక నాన్ పోలార్ మాలిక్యూల్, రెండు నాన్ పోలార్ మాలిక్యూల్స్ తీసుకున్నాం, నాన్ పోలార్ మాలిక్యూల్. సో ఇక్కడేముంటాయి, లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. బిట్వీన్ దీస్ టూ వీ హ్యావ్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. ఓకే, సో ఏది స్ట్రాంగ్ ఉంటుంది, డైపోల్ ఇంటరాక్షన్ అనేది ఆబ్వియస్గా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు ఎలా అనేది వాన్ డెర్ వాల్స్ ఇంటరాక్షన్స్లో మనం చూస్తాం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కెమికల్ బాండింగ్. ఓకే, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పోలార్ మాలిక్యూల్స్ అంటారు కాబట్టి HCl తీసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, గమనించవచ్చు, అది డైపోల్ ఇంటరాక్షనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది H2 మాలిక్యూల్, H2. సో దీనివల్ల ఏంటిది అంటే H2 will get evaporated at lower temperatures possible than HCl. ఓకే, HClని మనం ఈజీగా లిక్విఫై చేయొచ్చు, వాటర్లో యాడ్ చేసి. సో ఇక్కడ H2 అనేది అలా కాదు. సో అసలు H2 లైటర్ గ్యాస్ కింద ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం మాస్ ఒక ఫ్యాక్టర్ అయితే ఈ ఇంటరాక్షన్స్ ఒక ఫ్యాక్టర్, లీస్ట్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో మరి ఈ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఆర్ డైపోల్ ఇంటరాక్షన్ ఎందుకు చెప్తున్నాం, ఇక్కడ డైపోల్ మూమెంట్ జనరేట్ అయింది కాబట్టి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డైపోల్ మూమెంట్ లేదు కాబట్టి, ఓకే, ఏదో ఒక ఇన్స్టాంట్ దగ్గర డైపోల్ అనేది ఫామ్ అవుతుంది, దానివల్ల అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా అది పోలార్ మాలిక్యూల్ కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉంటే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, బాయిలింగ్ పాయింట్స్ అయినా మెల్టింగ్ పాయింట్స్ అయినా, ఓకే, ఇట్లాంటి ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవెన్ డెన్సిటీ వీ కెన్ సే. ఓకే, దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ దెన్ డైపోల్ మూమెంట్ అండ్ అయోనిక్ క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ అయోనిక్ క్యారెక్టర్. అంటే మనకి ఒక మాలిక్యూల్ HCl ఇచ్చారు, దీని పర్సంటేజ్ ఆఫ్ అయోనిక్ క్యారెక్టర్ కనుక్కోమంటే పర్సంటేజ్ ఆఫ్ అయోనిక్ క్యారెక్టర్, సో వీ కెన్ రైట్ యాజ్ mu observed by mu calculated into 100%. Okay, mu observed by mu calculated. Mu calculated అంటే mu ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం థియరిటికల్గా, Q into D. mu ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, Q into D. So this is when, okay, so observed Q into D, this is when we have ionic, when we consider them as purely ionic in nature. So mu observed by mu calculated. Mu calculated would be the mu calculated in the sense the mu is calculated as if we are considering it as a purely ionic interaction. So the Q values are due to electronegativity difference, and we can see అంటే Q values ఎలా వస్తాయంటే ఆ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా, ఒకవేళ HCl బాండ్ బ్రేక్ అయితే ఎలా ఫామ్ అవుతుంది, H+ అండ్ Cl- కింద ఫామ్ అవుతుంది కదా. సో దట్ మీన్స్ ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆ ఒక్క ఎలక్ట్రాన్ మీద ఉన్న ఛార్జ్ దట్ ఈస్ 1.6 into 10⁻⁻19 coulombs, ఆర్ వీ కెన్ రైట్ ఇన్ PSUs, we can write it in ESU also, electrostatic units.
ఓకే, అండ్ ఆ చార్జ్ యూజ్ చేయొచ్చు. అండ్ డిస్టెన్స్ మనకి బాండ్ లెంగ్త్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఓకే, విల్ బీ ప్రొవైడెడ్. సో విల్ క్యాలిక్యులేట్ దిస్. అండ్ మనకి ఇచ్చిన అబ్జర్వ్డ్ వన్, సో దిస్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. సో దిస్ విల్ బి గివెన్ ఇన్ డెబై ఎక్స్పెరిమెంటల్. సో మనకి క్యాలిక్యులేట్ చేసే వాల్యూ డెబైలో కన్వర్ట్ చేసి అప్పుడు రెండింటి రేషియో తీసుకుంటాం అన్నమాట. ఇంటూ 100% విల్ గివ్ అస్ ionic character in a percentage of ionic character in a covalent bond. Okay, so thank you. This is about a dipole moment. So please like, share and subscribe Aakash Telugu YouTube channel. Thank you.